ఓం శ్రీ గురుభ్యాన్ నమః. శ్రీమన్మహాగణాధిపతయాన్ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యాన్ నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరూ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో 4వ రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశిలోకి వర్తిస్తాయి. కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 11, రాజ్యపూజము 4, అవమానము 7. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహచార గోచారం అంతా కూడా చూడగా ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతాన కారకుడైన గురుడు జన్మరాశిలో ఉండటం వలన ఇతర గ్రహాలు బలీయంగా ఉండుట, ఇలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా కూడా సాధించగలుగుతారు. మీరు వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. మీలో గలటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా హెచ్చి అధికార వర్గం ద్వారా ఉపకారాన్ని పొందగలుగుతారు. గృహ నిర్మాణాది పనులన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరవాన్ని చక్కగా పొందగలుగుతారు. సింహంలో కుజస్తంభన మంచి ఫలితాలు ఇస్తుంది. నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరిగిపోతుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి జీవనము అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రమాలక ధన వ్యయం కలుగుతుంది. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి. స్వల్పంగా అనారోగ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉన్నట్లయితే ఏమీ కాదు. వాహన ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ప్రయాణాలు చేయడం చాలా శుభదాయకమని చెప్పుకోవాలి. సోదరులు అనుకూలంగా ఉంటారు. పెద్దల అనుగ్రహం, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు. గృహాదులు కొంటారు, లేదా పాత గృహంలోనైనా తప్పకుండా మార్పులు చేసి దాన్ని కొత్తగా మలుచుకుంటారు. నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశాలు, వినోద విహారాలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోగలుగుతారు. ఆనందమైన జీవితాన్ని, దాంపత్య సౌఖ్యం అనుభవించగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు చేయవారికి మంచి యోగదాయ కాలమని చెప్పుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయ వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి. ఇంక్రిమెంట్లు, అధికారుల యొక్క మన్ననలు కూడా లభిస్తాయి. చిన్న పెద్ద అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. పర్మనెంట్ కాని వారికి సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా కూడా నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు సంస్థలో పనిచేసే వారికి యజమానుల యొక్క గుర్తింపు లభించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి కాలం అనే చెప్పుకోవాలి. ప్రజలతో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన వర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతారు. ఎన్నికల్లో సీట్లు పొంది తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక ధన వ్యయం మాత్రం తప్పదు రాజకీయ నాయకులకు. సాంఘికంగా గ్రామాలు అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దైవ సంబంధ కార్యాలు కూడా పేర్కొంటారు. రాజకీయ నాయకులు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తప్పకుండా సాధించగలుగుతారు. కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి కాలంగా ఉందని చెప్పుకోవాలి. గురు గ్రహము, శనిగ్రహం ప్రభావం వల్ల నూతన అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. నటీ నట వర్గం వారికి, గాయని గాయకులకు, టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకు వారు చేసే పనుల వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు కూడా అందుకోగలుగుతారు. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయక కాలమనే చెప్పుకోవాలి. ఆశించినంత లాభాలు పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి, సరుకులు నిల్వ చేయు వారికి మంచి లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి గత సంవత్సరం కంటే కూడా కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాముల సఖ్యత బాగా ఉంటుంది. విలువైనటువంటి స్థలాలు కొనగలుగుతారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు. ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపశక్తి బాగా పెరుగుంచుకోగలుగుతారు. చక్కటి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విద్యపై ఆసక్తిని కూడా చూపగలుగుతారు. చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆసెట్, ఐసెట్, బీఈడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయు వారికి మంచి మార్కులు పొంది కోరుకున్న చోట సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ జట్టులో స్థానాన్ని పొందగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తుంది. మంచి ఆదాయం పొందగలుగుతారు. రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యములు జరుగుతాయి. కౌలుదారులకు లాభములు. చేపలు, రొయ్యలు చెరువుల వారికి గత సంవత్సరం కంటే కూడా అధిక ఆదాయం లభిస్తుందని చెప్పుకోవాలి. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి స్త్రీలకు ప్రత్యేకించి చూసినట్లయితే శని రాహుల బలం వల్ల పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా మీ మాట విలువిస్తారు. మీ మాట ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటారు. మీ పేరుతో ఆస్తులు కొంటారు. నూతన వస్తువులు కూడా కొంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన, సుఖమైనటువంటి జీవితానందం ఉంటుంది. సంతానం వల్ల సౌఖ్యం, శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహం, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ. అదేవిధంగా ఈ రాశి వారు స్త్రీలు ఎవరైతే గర్భిణీగా ఉన్నారో
ఎక్కువ శాతం మాత్రము పుత్ర సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలమని చెప్పుకోవాలి. ఊహించని విధంగా జీవితాన్ని గడుపుతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసిన పేరు ప్రఖ్యాతులు చక్కగా సంపాదించుకోగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి నరఘోష, నరదిష్టి, ఈర్ష, అసూయ, ద్వేషం ఉండడం వల్ల వీరందరూ కూడా నరఘోష యంత్రాలు తప్పక ధరించండి. అదేవిధంగా చక్కగా ప్రతి మహాశివరాత్రి రోజున, అదేవిధంగా ప్రతి సోమవారం రోజున ఆ శివపరమాత్ముడికి పంచామృతాలతో అదేవిధంగా అభిషేకం చేసుకొని తరించండి. శుభదాయకంగా ఉంటుంది. శుభం.